ఏ డొమైన్‌లో అయినా ఎక్స్‌పెక్టేషన్స్‌లో సర్టిఫికేషన్స్ అంత ప్రిఫరెన్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ కమ్ ఫర్ లైక్ డెవలపర్ ఉన్నారనుకోండి, హౌ మెనీ ప్రాజెక్ట్స్ మీరు చేశారని చెప్పేసి ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ చూస్తాను కానీ, బట్ వెన్ ఇట్స్ కమ్ ఫర్ సర్టిఫికేషన్స్ ఐ డోంట్ థింక్ సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ మెనీ డొమైన్స్. బట్ సైబర్ సెక్యూరిటీకి వచ్చేసరికి ఈ ఎక్స్పెక్టేషన్ అనేది రివర్స్ అవుతుంది. లైక్ మోర్ దెన్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ సర్టిఫికేట్. నాకు తెలిసినంత వరకు లైక్ హై వాల్యూ సర్టిఫికేట్స్ ఉంటున్నాయి, లో వాల్యూ సర్టిఫికేట్స్ ఉంటున్నాయి. అసలుకి సర్టిఫికేట్ రియల్లీ నీడా ఈ పర్టికులర్ పాత్లో, సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో ఈజ్ ఇట్ రియల్లీ నీడ్ ఫర్ ల్యాండింగ్ ఇన్ టు ఏ జాబ్? అదొకసారి మీరు బ్రేక్ డౌన్ చేస్తారా మా కోసం? ఐ రెస్పెక్ట్ సర్టిఫికేట్, ఐఎమ్ నాట్ అగైన్స్ సర్టిఫికేషన్స్ ఫస్ట్, బట్ ఐ మీన్ సర్టిఫికేషన్ ఏ టైంలో చేయాలనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ విచ్ సర్టిఫికేషన్ యు ఆర్ డూయింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఐ వాంట్ టు క్లారిఫై అండ్ బ్రేక్ దిస్ మిత్. ఓకే, సర్టిఫికేషన్ ఉంటే జాబ్ వస్తుంది అనేది దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఓకే, అంటే చాలామంది ఏం చేస్తారంటే ఐ మీన్ డ్యూ టు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ ఇంటర్నెట్ ఆర్ యూట్యూబ్, ఎవరైతే ఈ సర్టిఫికేషన్స్ నుంచి ప్రెజరైజ్, సో ఎవరైతే ఈ సర్టిఫికేషన్స్ గురించి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారో ఆ కంటెంట్ చూసేసి దే బికమ్ నర్వస్. ఓకే, సర్టిఫికేట్ చేయాలి నేను, అప్పుడే నాకు జాబ్ వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. సో ప్లీజ్ ఎవ్రీ వన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో సర్టిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ ఇనీషియల్లీ ఇట్స్ నాట్. ఓకే, మేజర్లీ ఇనీషియల్లీ వాట్ ఐ సజెస్ట్ ఈస్ ఫోకస్ ఆన్ ద స్కిల్. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే, డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనకు ఒక సర్టిఫికేట్, రైట్? ఇప్పుడు మనం ఏం చేస్తాము, డ్రైవింగ్ లైసెన్స్ నేను మొత్తం ఏం నేర్చుకోను, డ్రైవింగ్ ఎలా చేయాలి ఓకేనా, అంటే స్ట్రీట్స్లో ఎలా చేయాలి, హైవేస్లో ఎలా చేయాలి, ట్రాఫిక్లో ఎలా చేయాలి ఓకేనా, ఓవర్ నైట్ ఎలా చేయాలి, ఇదేం నేను స్కిల్గా నేర్చుకోను. నేనేం చేస్తానంటే, సో ఇప్పుడు మన ఆర్టీఓ ఆఫీస్లో మనకి ఉంటాయి కదా, సో ఒక సర్కిల్ వేయాలి, 8 సింబల్ వెళ్ళాలి, హెచ్ రివర్స్ రావాలి. సో నేను స్కిల్ నేర్చుకోకుండా నేను దీన్ని ఎలా చేయాలో నేర్చుకుంటున్నాను అంతే. ఓకే, ఇది నేను కంటిన్యూస్ 30 days నేర్చుకుంటే నాకు అది వచ్చేస్తుంది, రైట్? నేను ఇప్పుడు అది అటెంప్ట్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ కూడా నేను పాస్ అయిపోతాను, డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్ కూడా నాకు వచ్చేస్తుంది. బట్ ఆ సర్టిఫికేట్ తీసుకొని ఇఫ్ ఐ గో టు ద రోడ్, కెన్ ఐ బీ ఏబుల్ టు సేఫ్లీ ట్రావెల్, రైట్? సో ఆన్ రోడ్డు, ఆఫ్ రోడ్డు ఓకేనా, ఆర్ స్ట్రీట్స్, హైవేస్ నేను సేఫ్గా ట్రావెల్ చేయగలుగుతున్నా? నో, బికాస్ యు ఆర్ నాట్ లెర్నింగ్ ది స్కిల్, రైట్? సో సేమ్ థింగ్ అనమాట అప్లైస్ టు సర్టిఫికేట్స్ ఆల్సో. సో అందరూ ఎలా ఉంటుందంటే, ఐ డోంట్ వాంట్ టు టేకప్ ఎనీ నేమ్స్. ఓకే, నేను ఈ సర్టిఫికేట్ చేస్తాను, నాకు ఈ పర్టికులర్ ట్రాక్ ఐడియా వస్తుంది అనుకుంటారు, కానీ స్కిల్ సెట్ని ఎస్టాబ్లిష్ చేసుకోరు. ఓకే, సో దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏంటంటే యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్కిల్. ఎగ్జాంపుల్ తీసుకుంటే స్కిల్ అంటే ఎలాంటిదంటే, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కొన్ని సర్టిఫికేషన్స్, దే ఆర్ గుడ్, దే గివ్ యూ గుడ్ అప్రోచ్, మైండ్ సెట్ ఓకేనా, ఎస్టాబ్లిష్ చేయగలుగుతాయి, కానీ దే వోంట్ గివ్ యూ 360 degrees ఆఫ్ సెక్యూరిటీ అసెస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అన్ని వైపులా నేను దీన్ని ఎలాగా చేయగలుగుతాను అనేది ఉండదన్నమాట. ఒక ట్రాక్, ఒక అప్రోచే ఉంటుంది అది, ఓకేనా? సో రాదర్ దెన్ దట్ యూ లెర్న్ సంథింగ్ కాల్డ్, ఇప్పుడు ఒక వెబ్ అప్లికేషన్ ఉంది, దీన్ని నేను ఎండ్ టు ఎండ్ ఎలా బ్రేక్ చేయగలుగుతాను, ఎండ్ టు ఎండ్ ఎలా బైపాస్ చేయగలుగుతాను, బేస్డ్ ఆన్ ఫంక్షనాలిటీ నేను దీన్ని ఎలా క్రాక్ చేయాలి, ఓకేనా? ఒక 360 degree వ్యూ మనం బిల్డ్ చేసుకోగలగాలి, ఓకేనా? సో అప్పుడే మనం ప్రాపర్ స్కిల్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతాము. లైక్ ఇప్పుడు చూస్తే మనం వెబ్, మొబైల్, ఏపీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దే ఆర్ ప్రాజెక్ట్ స్కోప్డ్, ఓకేనా? నువ్వు ఇప్పుడు పెన్ టెస్టింగ్ రోల్స్కి వెళ్తే నీకు అది ప్రాజెక్ట్ స్కోప్డ్ అవుతుంది. లెట్స్ ఏ థ్రెట్ ఇంటెల్ అండ్ సాక్ రిలేటెడ్ మాట్లాడుకుందాము, అలర్టింగ్, ట్రేసింగ్, ఇవన్నీ అవి సాక్ స్కోప్. ఇవి మనం నేర్చుకోకుండా ఒక సర్టిఫికేట్ నేర్చుకుంటాము, ఒక సర్టిఫికేట్లో మనం ప్రాక్టికల్ కూడా చేస్తాము. అదే నాలెడ్జ్ తీసుకొచ్చేసేసి మనం ఈ సెక్యూరిటీ అసెస్మెంట్స్లో మనం అడాప్ట్ చేయగలుగుతామంటే నో. ఎందుకంటే ఇది సర్టిఫికేట్ ఒక డైరెక్షన్ నీకు చూపిస్తుంది. ఓకే, ఆల్దో ఇట్ గివ్స్ యూ గుడ్ అప్రోచ్, అది నీకు ఒక డైరెక్షన్ చూపిస్తుంది అనమాట. 360 degrees పాయింట్ ఆఫ్ వ్యూ నీకు కనెక్ట్ చేయట్లేదు. కెరియర్ ప్రోగ్రెషన్లో కూడా ఇట్ ఎఫెక్ట్స్ యూ లాట్. సో రాదర్ వాట్ ఐ సజెస్ట్ ఈస్ ఎంట్రీ లెవెల్ ఎస్పెషల్లీ ఎవరైతే సైబర్ సెక్యూరిటీ కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, రాదర్ దెన్ ఇన్వెస్టింగ్ టైమ్ అండ్ మనీ ఆన్ టు సర్టిఫికేషన్స్, పోరింగ్ thousands and lakhs ఆఫ్, ఫస్ట్ ఇన్వెస్ట్ ఆన్ స్కిల్స్. మంచిగా స్కిల్స్ నేర్చుకోండి. సో ఒక అప్రోచ్ బిల్డ్ చేసుకోండి, ఒక మైండ్ సెట్ బిల్డ్ చేసుకోండి. దెన్ ఒక స్టార్ట్ యువర్ కెరియర్. మీకు ఇంటర్న్ గాను, ఫ్రీ ఇంటర్న్షిప్ లేకపోతే పెయిడ్ ఇంటర్న్షిప్, స్టైపెండ్ ఏదో ఒకటి
ఫస్ట్ కెరియర్ స్టార్ట్ చేసి రియల్ టైం ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోండి, అడాప్ట్ చేసుకోండి. ఓకే, దెన్ ఒక 2 years ఆఫ్ స్పాన్ తర్వాత వెన్ యూ హ్యావ్ ఎనఫ్ టైమ్, ఆల్సో ఎనఫ్ మనీ, దెన్ యూ కాన్సన్ట్రేట్ డూయింగ్ ఆన్ సర్టిఫికేషన్. దట్ ఈస్ వాట్ ఐ సజెస్ట్. అండ్ ఆల్సో సెకండ్ థింగ్ ఏంటంటే, అందరికీ అంటే ఫ్రెషర్స్కి మోస్ట్లీ ఇది అంత ఐడియా ఉండదు కాబట్టి నేను చెప్తున్నాను. సో ఏంటంటే, మనం ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు కంపెనీసే దే విల్ ఇన్సిస్ట్ అస్ టు డూ సర్టిఫికేషన్. సో దే రిక్వైర్ సర్టిఫైడ్ క్యాండిడేట్స్ కాబట్టి మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీస్ మీకు ఇన్సిస్ట్ చేస్తాయి, డూ సర్టిఫికేషన్, వీల్ ప్రొవైడ్ యూ రీఇంబర్స్మెంట్ అని. ఓకే, అప్పుడు మీకు దే విల్ ఆల్సో గివ్ యూ సమ్ బ్యాండ్ విత్. అప్పుడు మీరు యూ హ్యావ్ టైమ్ అండ్ మనీ టు ఇన్వెస్ట్. సో దెన్ యూ డూ ఇట్. అప్పుడు యు ఆర్ ఇన్ ద కెరియర్ పాత్ అండ్ యు ఆర్ ఆల్సో డూయింగ్ సర్టిఫికేషన్. ఇట్స్ బిగ్ వాల్యూ యాడ్ ఆన్. ఓకే, రాదర్ దెన్ ఒక 1 year ఆఫ్ టైం వదిలేసేసి జాబ్ స్టార్ట్ చేయకుండా ఈ సర్టిఫికేట్ని ఎలా బ్రేక్ చేస్తానంటే యూ కెన్ డూ ఇట్. ఓకే, బట్ అది మీ కెరియర్ ప్రోగ్రెషన్లో కానీ కెరియర్ ఎంట్రీలో కానీ అంత హెల్ప్ అవ్వదు. అది ఎప్పుడు హెల్ప్ అవుతుందంటే, మీరు ఆల్రెడీ కెరియర్ పాత్లో ఉండి జాబ్ చేస్తూనే వెన్ యూ హ్యావ్ టైమ్ అండ్ మనీ అండ్ యూ ఇన్వెస్ట్, డెఫినెట్లీ మీ కెరియర్ ప్రోగ్రెషన్లో అంటే ఒక ప్రమోషన్కి అది హెల్ప్ అవ్వచ్చు, ఆర్ ఒక పెద్ద కంపెనీకి షిఫ్ట్ అవ్వడానికి అది హెల్ప్ అవ్వచ్చు. ఓకే. సో బిగినింగ్లో ఎక్కువ సర్టిఫికేషన్ కన్నా స్కిల్ సెట్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ మీద ఫోకస్ చేస్తే బెటర్ అంటారు మీరు. అండ్ సర్టిఫికేట్ ఈజ్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. సో ఇట్ విల్ బూస్ట్ అప్ సమ్వేర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ యువర్ కెరీర్, నాట్ ఎట్ ద బిగినింగ్. ఒకవేళ బిగినింగ్ ఉంటుందా? దట్స్ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. అండ్ ఇంకొక పాయింట్ కూడా నేను టేకప్ చేస్తాను. సో అంటే ఏ కంపెనీస్కి అప్రోచ్ అయ్యేటప్పుడు సర్టిఫికేషన్ ఇంపార్టెంట్ అనేది కూడా. ఓకే, సో చూస్తే మార్కెట్లో మనం ఇందాక స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు వీ హ్యావ్ సర్వీస్ బేస్డ్, కన్సల్టింగ్ ఫర్మ్స్ అండ్ ప్రొడక్ట్ బేస్డ్. సో ఇప్పుడు ఎవరైతే క్లయింట్ ఫేసింగ్ ఉంటారో, ఏ కంపెనీస్ అయితే క్లయింట్ ఫేసింగ్ ఉంటాయో వాళ్ళకి సర్టిఫికేషన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే క్లయింట్స్ దిల్ కీప్ ఆస్కింగ్, మీ దగ్గర ఎంతమంది సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు అని. దట్ ఈస్ హౌ దే ఇవాల్యుయేట్ ఏ క్యాండిడేట్ ఆర్ ఇవాల్యుయేట్ ఏ కంపెనీ ఆర్ ఏ సర్వీస్. కాబట్టి ఇప్పుడు మనకి మనం మాట్లాడుకున్నట్టు ఐటీ సర్వీస్ కంపెనీస్ కానీ బిగ్ ఫోర్స్ కానీ దే ఆర్ క్లయింట్ ఫేసింగ్. కాబట్టి సో వీళ్ళకి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, సో మీరు బిగ్ ఫోర్స్లో కానీ ఆర్ బిగ్ ఫోర్స్లో ఉన్న ఆర్ ఐటీ సర్వీస్ కంపెనీ స్టార్టప్స్లో ఉన్నా కానీ సర్టిఫికేషన్ కొంత హెల్ప్ అవుతుంది. లేదు, ఇఫ్ యూర్ ఇన్ టు ప్రోడక్ట్, నో వన్ ఈస్ గోయింగ్ టు ఇన్సిస్ట్ యూ. సో దే రిక్వైర్ యువర్ స్కిల్. ఎందుకంటే వాళ్ళ ఓన్ ప్రొడక్ట్సే మనం చేస్తాము, దే ఆర్ నాట్ క్లయింట్ ఫేసింగ్ కాబట్టి సెక్యూరిటీ ఫ్రంట్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో దెర్ ఈస్ నో మచ్, అంటే అంత రిక్వైర్మెంట్ ఉండదు, అంత ఇన్సిస్ట్ కూడా చేయరన్నమాట. థ్యాంక్స్ గోపాల, చాలా బాగా చెప్పారు సర్టిఫికేషన్ రిలేటెడ్ అండ్ లైక్ వెన్ ఇట్ కమ్స్ ఇన్ టు ప్లే అని చెప్పేసి. సో కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళకు ఒక పర్టికులర్ దాని మీద మీరు చెప్పారు సర్టిఫికేట్స్ ఆర్ నాట్ లైక్ టైం వచ్చినప్పుడు అవి హెల్ప్ఫుల్ అవుతాయని. సో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కన్సిడరేషన్ చేసుకుంటే వాళ్ళకు ఎలాంటి సర్టిఫికేషన్స్ బెస్ట్గా హెల్ప్ అవుతాయి? చాలా ఉన్నాయి మార్కెట్లో సర్టిఫికేషన్. సో విచ్ వన్ యూ విల్ సజెస్ట్ టు దెమ్? ఎక్స్పీరియన్స్ అంటే ఎవరైతే సెక్యూరిటీ డొమైన్లో ఆల్రెడీ వర్క్ చేస్తూ సర్టిఫికేషన్స్ చూస్తుంటారో వాళ్ళ గురించి కదా మీరు అడిగేది? ఎస్, వాళ్ళ గురించి మోస్ట్ ఆఫ్ ఎవరైతే ఆల్రెడీ సెక్యూరిటీ డొమైన్లో ఉన్నారో. సో ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ విచ్ పాత్ వీఆర్ చూసింగ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే వీ హ్యావ్ అఫెన్సివ్ సెక్యూరిటీ, వీ హ్యావ్ ఈ లెర్నింగ్. సో దే ఆర్ ప్రొవైడింగ్ INE, సో విచ్ ఈస్ INE, రైట్? సో దే ఆర్ ప్రొవైడింగ్ గుడ్ సర్టిఫికేషన్స్. సో ఇఫ్ యూ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ సిరీస్ ఆఫ్ థింగ్స్, రైట్, అంటే ఎన్యూమరేషన్స్ గురించి, రికాన్సెన్స్ గురించి, ఆర్ ఎక్స్ప్లాయిటేషన్స్ గురించి, అండ్ ఎక్స్ప్లాయిటేషన్స్ గురించి, ప్రివిలేజ్ ఎస్కలేషన్స్ గురించి, అంటే OSCP ఈజ్ గుడ్ వన్ టు స్టార్ట్ విత్ ఇఫ్ యూ హ్యావ్ దట్ బడ్జెట్ అండ్ టైమ్. ఓకే, సో దట్ స్టాండ్స్ గుడ్. మార్కెట్లో మంచి రికాగ్నైజేషన్ అయితే ఉంది. ఓకే, అండ్ దిస్ ఈజ్ అగైన్ నాట్ మ్యాండేటరీ, ఇట్స్ జస్ట్ మీకు ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ దట్ ఓకే ఐ హ్యావ్ టు టేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ లెర్న్ సమ్ గుడ్ అప్రోచ్. సో మీకున్న ఎక్స్పీరియన్స్కి ఏదర్ దట్ గివ్స్ యూ గుడ్ అప్రోచ్ అండ్ మైండ్ సెట్ ఆర్ విచ్ విల్ హెల్ప్ యూ ఫర్ ఫర్దర్ ప్రోగ్రెషన్. ఓకే, అంటే బెటర్ ఆపర్చునిటీస్కి మీరు వెళ్ళడానికి అది హెల్ప్ అవుతుంది అంటే సో ఐ విల్ సజెస్ట్ విత్ OSCP అండ్ ఆల్. ఓకే, లేదు ఇఫ్ యూ హ్యావ్ మినిమల్ బడ్జెట్, ఈ లెర్నింగ్లో కూడా మనకి EGPT, EWPT ఇవి కూడా ఉన్నాయి. సో దే ఆర్ ఆల్సో గుడ్. అంటే
Can't compare it with OSCP, but they are having minimal challenges which you can crack. That basically the two things that you can consider, and it's all about మీ ప్రిఫరెన్సెస్. ఓకే, మీరు ఏది చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు అండ్ మీ యొక్క డైవర్సిఫికేషన్ ఎలా ఉందనే దాని బేసే ఉంటుంది. కానీ సర్టిఫికేషన్స్ అగైన్ నాట్ మ్యాండేటరీ. ఇట్స్ ఆల్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ హెల్పింగ్ యూ ఫర్ ఎ బెటర్ ప్రమోషన్ ఆర్ బెటర్ ఆర్గనైజేషన్కి మీరు స్విచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందంటే యూ కెన్ చూస్.